వెల్కమ్ టు వా వైష్ణవి. సో ఈరోజు ముందుగా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. అయితే నేను రెడీ అవ్వనట్టే ఉన్నాను, నాకు తెలుసు. ఎందుకంటే మార్నింగ్ లేచి స్నానం చేసి పూజకు కావాల్సినవి వంటలు అవి ఆ పని ఈ పని చేసి మేఘని రెడీ చేసి మళ్ళీ మేఘని వాళ్ళ డాడీని ఆకు పూలు పత్రి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని డాడీని బయటికి పంపించి ప్రశాంతంగా ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చి వీడియో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. సో అందుకని ఇలా కనిపిస్తున్నాను, బట్ నేను ఆల్రెడీ ఫ్రెష్ అయ్యాను. ఇప్పుడు జస్ట్ రెడీ అయ్యేసి వెళ్ళి పూజ చేసుకోవడమే. సో నేను చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో మీకు, నేను రెడీ అవ్వడం మొదలు పెట్టాను అని. సో దిస్ ఈజ్ మై, నేను చాలా సింపుల్గా ఉండాలి అని ఫిక్స్ అయ్యాను. బికాజ్ నేను వాడిని క్యారీ చేయాలి కాబట్టి నేను అన్కంఫర్ట్ జోన్లో ఉండి వాడిని సరిగ్గా పట్టించుకోకుండా ఉండడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను కంఫర్ట్ జోన్లోనే ఉండాలని డిసైడ్ అయ్యాను. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ ద డే. సింపుల్ ఏదో కుర్తా అంటారు కదా, సంథింగ్ సీక్వెన్స్ కుర్తా. సో దీనికి ఐఎమ్ పేరింగ్ అప్ విత్ ద సింపుల్ ఇయర్ రింగ్స్ అండ్ ఈ బ్యాంగిల్స్ నేను తిరుపతిలో వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పేర్ ఐఎమ్ యూజింగ్ నౌ. దీనికోసం ఇది అనుకున్నా. అండ్ మిగతా విషయాలకి వస్తే వరలక్ష్మి వ్రతంది మినీ బ్లాగ్ పెట్టాను, నేను బ్లాగ్ పెట్టలేదు. దానికి అందరూ అన్నారు మేకప్ యూస్ చేయట్లేదు అందరు అని చెప్పాను కదా. అందరూ అడిగారు మేకప్, కొంతమంది ఎందుకు యూస్ చేయట్లేదు అని అడిగారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అయ్యారు. బట్ నేను మేకప్ ఎందుకు యూస్ చేయట్లేదు అంటే ఐవ్ గాట్ దాట్, ఎలా చెప్పను, కొరియన్ గ్లాస్ గ్లోయింగ్ స్కిన్. ఇది కెమెరాకి మీకు అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు, బట్ మై స్కిన్ ఈజ్ జస్ట్ లైటింగ్ బ్రైట్ గ్లాస్ రిఫ్లెక్షన్ లాగా వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే నేను లాస్ట్ 2 to 3 months, దగ్గర 3 months అవుతుంది. 3 months నుంచి ఐవ్ బీన్ యూజింగ్ అ స్కిన్ కేర్ రెజ్యూమే, దాట్ ఈస్ ద డర్మాకోస్ నెయిల్ పెప్టైడ్ 96 skincare range, which contains 96% snail mucin, a peptide complex and niacinamide, which give me a Korean glass skin glow without any excess oil and dark spots. Guys, ఇందులో ఫస్ట్ ఫేస్ వాష్ ఉంది అనమాట. ఇది మన స్కిన్ని డీప్లీ క్లెన్స్ చేస్తుంది, కీప్స్ ద స్కిన్ నరిష్డ్ అండ్ హైడ్రేటెడ్, 100% సో ఫ్రీ అండ్ నాన్ డ్రైయింగ్ జెల్ ఫార్ములా. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ సీరం. ఇందులో మనకి 96% ప్యూర్ స్నేల్ సెక్రేషన్ ఫిల్టర్తో పాటు 2% పెప్టైడ్ కాంప్లెక్స్ అండ్ 2% niacinamide ఉన్నాయి. గైస్ దిస్ ఈజ్ లైక్ అ మస్ట్ సే, దిస్ ఈజ్ మై ఫేవరెట్ సీరమ్స్. కాజ్ నేను మీకు దీని టెక్స్చర్ చూపిస్తాను, వెయిట్. ఈ స్నేల్ మ్యూసిన్ చూసారా ఎలా ఉందో. దీనివల్ల స్కిన్ డీప్లీ నరిష్మెంట్ ఉంటుంది, మాయిశ్చరైజేషన్ ఉంటుంది, అండ్ మన స్కిన్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ పోతాయి. దీనివల్ల మన స్కిన్ హెల్దీగా అండ్ ప్లంపీగా తయారవుతుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మాయిశ్చరైజర్, నెయిల్ పెప్టైడ్ 96 అడ్వాన్స్డ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. చాలా లైట్ వెయిట్, క్విక్లీ అబ్జార్బింగ్, డీప్ హైడ్రేషన్ అండ్ నరిష్మెంట్ ఇస్తుంది. సి దీని టెక్స్చర్ కూడా స్లైమీ. అండ్ గైజ్ ఇది నరిష్మెంట్ అండ్ హైడ్రేషన్ ఫర్ 24 లాంగ్ అవర్స్ ఇస్తుంది స్కిన్కి, అండ్ మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది, ఒక బ్యారియర్ లాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ యూనో ఆఫ్టర్ అప్లయింగ్ ఇంత హైడ్రేషన్ ఇస్తుంది కదా అనుకుంటే స్టిక్కీనెస్ అస్సలు ఉండదు. ది లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే నిద్ర సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఒకవేళ ఉన్న అన్ఈవెన్ టైమింగ్స్లో ఉండడం వల్ల కొంచెం డార్క్ సర్కిల్స్ వచ్చాయి. దానికి నేను ఈ స్నేల్ పెప్టైడ్ అండర్ ఐ రిపేర్ క్రీమ్ విత్ స్నేల్ మ్యూసిన్ పెప్టైడ్స్ అండ్ కఫీన్, ఇది యూస్ చేయడం వల్ల మనకి ఐ కింద ఉన్న డార్క్ సర్కిల్స్ అండ్ కొంతమందికి పఫీనెస్ కూడా వచ్చేస్తుంది, అది పోతుంది. డార్క్ సర్కిల్స్ పోతాయి, రింకిల్స్ ఉంటాయి కదా కొంతమందికి, అది రెడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ లైక్ అ వెరీ సింపుల్ thing to use. So take a pea size amount, and guys ఇది కూడా టెక్స్చర్ స్నేల్ మ్యూసిన్ అని చెప్పాను కదా, this slimy texture, so simple. ఇది అండర్ ఐకి మాయిశ్చరైజేషన్ ఇస్తుంది, హైడ్రేషన్ ఇస్తుంది, అండ్ ఆల్సో గ్లో ఇస్తుంది, పిగ్మెంటేషన్ని కంట్రోల్ చేస్తుంది. డన్. యూ సీ, ఇలాంటి ఒక స్కిన్ వచ్చిన తర్వాత, కొరియన్ గ్లాస్ స్కిన్ ఎవరికి వద్దనుకుంటారు చెప్పండి. ఇలాంటి ఒక స్కిన్ వచ్చిన తర్వాత ఈ స్కిన్ని కూడా మేకప్ తోటి కవర్ చేసి ఆ ఇన్నర్ బ్యూటీని కవర్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మేకప్ సగం యూస్ చేయకపోవడానికి రీజన్. సో గైజ్, ఇలాంటి స్కిన్ మీకు కూడా కావాలి అంటే ఈ డర్మాకోస్ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ ఈ వెబ్సైట్స్ అన్నిట్లో దొరికేస్తాయి. అండ్ ఆల్సో
మీకు డిస్కౌంట్ కూడా కావాలి కదా. సో నా కోడ్ WOW2024 అనేది యూస్ చేస్తే మీకు ది డెర్మాకో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా డిస్కౌంట్స్ కూడా వచ్చేస్తే ఆ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ గైజ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ది డెర్మాకో వాళ్ళు ఈ స్కిన్ కేర్ రేంజ్ తయారు చేస్తున్నప్పుడు ఎటువంటి స్నేల్ హామ్ అవ్వలేదు. అండ్ ఇందులో ఇంకొక మంచి విషయం ఏంటంటే ది డెర్మాకో వాళ్ళు యంగ్ సైంటిస్ట్ ఇనిషియేటివ్ ద్వారా 20,000+ స్టూడెంట్స్ని ఎంపవర్ చేశారు. అండ్ వీళ్ళ దగ్గర మనం పర్చేస్ చేసే ప్రతి ఆర్డర్ పైన భూమితో కలిసి వాళ్ళు చైల్డ్ ఎడ్యుకేట్ చేస్తారు కదా, ఆ చైల్డ్కి మన ఆర్డర్ ఐడిని లింక్ చేస్తారు. సో దిస్ మచ్ ఐ లవ్ ది డెర్మాకో అండ్ దేర్ ప్రోడక్ట్స్. సో ఆబ్వియస్లీ ఐ హ్యావ్ టు గో గెట్ రెడీ. మా వాళ్ళు షాపింగ్ నుంచి కూడా వచ్చేస్తుంటారు. షాపింగ్ ఇన్ ద సెన్స్ అదే పూజ సామాన్లు అని చెప్పాను కదా, మీరు సగం వీడియో చూస్తారు సగం వీడియో చూడరు. కొంతమంది అయితే పూర్తిగా అసలు చూడకుండానే పైన వచ్చిందో లేదో కింద కమెంట్ చేసేస్తారు, అక్క ఎక్కడున్నారు అక్క, అక్క ఏదక్క, అక్క ఏం చేశారు అక్క అంటారు. అదే వీడియోలో ఉంటుంది కానీ మీరు చూడరు. సో బ్యాంగిల్స్, నాకు హెయిర్ స్టైలింగ్ అంత ఇష్టం లేదు, బీయింగ్ సో సింపుల్ అదే నాకు ఇష్టం. యూనో ఇప్పుడు వెళ్ళిపోయి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ సర్దుకొని పూజ మొదలు పెడదాం రండి. ఓ ఓ ఓ ఇటు రాకూడదు మేఘన్. ఓం ఎలా చేస్తారు? రెడీ అయ్యావు నీట్గా, ఓం చేయాలి కదా, అలా ఇటు అల్లరి చేస్తారా? అక్కడ సిట్ అమ్మా. గుడ్ బాయ్. అలాగే కూర్చో, అమ్మ తొందరగా పని చేసేసుకొని మనం ఓం చేసేద్దాం. ఓకే. గంట కొట్టు మళ్ళీ, ఇంకా గంట కొట్టు నాన్న. హారతి తీసుకో. ఎక్కడ పెట్టుకోవాలి? అది
ఓం గణేష. సో మేము పొద్దున పూజ అయిన తర్వాత మా అమ్మ తినేసిన తర్వాత బజ్జున్నాము. డాడీ మేము అందరం చాలా కథలు చెప్పుకున్నాము, అందుకే వీడియో చేయలేదు. ఇప్పుడు డాడీ బయటకు వెళ్ళాడు, మేము ఇక్కడ బయటకు వెళ్తున్నాం. ఎక్కడికో తెలుసా, కింద పూజ చేస్తున్నారు. పెద్ద గణేష ఉంది, చూద్దామా? సో ఇంత పెద్ద గణేష ఉంది, వెళ్ళి ఏం చేద్దాం? ఓం చేద్దాం. చెప్పు, మైక్ వినిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి. అండ్ ఈరోజు అంటే గైజ్ మా ఇంట్లో గణేషుని ఒక ఏమంటారు, ఒక రూపాన్ని చూసాము. ఇలాగా ఎన్నో మూర్తులను చూస్తే చాలా మంచిదంట. సో ఫస్ట్ కింద పెద్ద గణేశుడు ఉన్నాడు, ఆయన చూసేసిన తర్వాత బయట ఇంకెక్కడెక్కడ తిరగాలా, ఏం చేయాలో చూద్దాం. పదండి. కమ్ 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 కమ్. వసతేరేవ మాతరః తస్మా అరంగమామా భోయస్య క్షయాయ జన్వాధ ఆపో జన యథా జనః. సో ఇప్పుడు ది టఫెస్ట్ పార్ట్ ఏంటంటే బయటకు వచ్చాము, కానీ వినాయకుడిని మాత్రమే చూడాలి. కళ్ళు నేల దగ్గరే ఉండాలి, ఆకాశంలోకి వెళ్ళకూడదు. చవితి రోజు చంద్రుడిని చూస్తే అంట ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారండి, కానీ ఏదైనా మంచిది కాదన్నట్టు ఒకటి ఉంది. సో మా ప్రికాషన్స్ ఏంటంటే కళ్ళు నేల మీదే ఉంచుకోవాలి, ఓన్లీ దేవుళ్ళని మాత్రమే చూడాలి. అదేంటో ఆకాశం కనిపించేస్తుందబ్బా. మేఘన్ పైకి చూడు, ఓన్లీ కింద చూడు. ఓకే, లైట్ చూస్తున్నా, అది లైటా చంద్రుడా అని డౌట్ వస్తుంది. అలాగా సౌట్ ఫోకస్ లో చూసుకుని వెళ్ళాలి. ఇంటికి అనిపించాను, తీసుకొచ్చాను. గణేష, మేఘన్ ఓం చేయనన్న. బాగుంది. ఇంకా ఇంకొకటి సెకండ్ గణేష. మేఘన్ గణేష, ఇక్కడ వసి గణేష. ఓం చేయి నాన్న. మేఘన్ ఓం చేయి.